ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయడం లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సింహాద్రి అప్పన్న దర్శనం కోసం విశాఖ చేరుకున్న విజయసాయిరెడ్డికి ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎన్ఏడి కొత్త రోడ్ గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అప్పన్న స్వామిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి విశాఖను నోడల్ డిస్ట్రిక్ట్గా ఎంచుకున్నట్టు ప్రకటించారు. ప్రజలు కోరుకున్నట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పారు. 2.5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నారని, వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి హోదా కోసం పోరాడుతుందన్నారు. రాష్ట్రానికి హోదా వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర సమస్యలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాజ్యసభ మూలంగా తీసుకొస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రజలకు, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలకు వాటి పరిష్కారానికి అవసరమైతే పోరాటం సాగిస్తూ ఆ సమస్యలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో పరిష్కరించేటటువంటి కృషి చేస్తానని విశాఖపట్నం ప్రజలకందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు జనసేన అధినేత 2.5 సంవత్సరం గడిచిన తర్వాత కూడా ఈరోజు ఆయన మేల్కొని నేను పోరాటం సాగిస్తాను, లేదు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండడం తప్పు అని ఈరోజు ఆయన ముందుకు వస్తున్నారు. కానీ మొట్టమొదటి నుంచి కూడా గత 2.5 సంవత్సరంగా ఏ రోజైతే రాష్ట్రం విడిపోయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ పోరాటం ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా కొనసాగుతుంది. తప్పకుండా ప్రత్యేక హోదా రావాలనని మా పార్టీ యొక్క ఆకాంక్ష. ప్రజలందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనని మనసారా కోరుకుంటున్నారు. ఈ యొక్క ఆశ తప్పకుండా ప్రజల ఆకాంక్ష 2019లో వచ్చే ఎన్నికల్లో నెరవేరుతుందనని నేను భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.